సృష్టికి మూలం అమ్మ. ప్రకృతి మాత, భూమాత, సకల చరాచర సృష్టికి అమ్మే ఆది. ఎవరేం చెప్పినా ఎన్ని చెప్పినా అమ్మ కంటే గొప్పది, అమ్మ పదం కంటే తీయనిది మరేదీ లేదు. నవమాసాలు కడుపులో పుట్టిన క్షణం నుంచి కళ్లలో పెట్టుకుని పదిలంగా కాపాడుకుంటుంది. అనుక్షణం బిడ్డ కోసమే జీవిస్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అంతటి త్యాగమూర్తి అమ్మ. జననీయను మాటలోని తరియుచు మనిషి జన్మ, ఇలనైనా కలనైనా ఆ అమ్మ రుణమే ఎన్నడు తీరదులే. మనకు జన్మనిచ్చి ఆ తరువాత బతుకునిచ్చి జీవితాంతం కొండంత అండగా నిలుస్తుంది అమ్మ. ఆమె ఒక గురువు, తత్వవేత్త, మానసికవేత్త, విశ్లేషకురాలు. తోబుట్టువులు, కట్టుకున్న వాళ్ళు సైతం ఏదో ఒక సందర్భంలో కోప్పడుతుంటారు. కానీ ఎన్ని తప్పులు చేసినా మనల్ని అక్కున చేర్చుకొని వాటిని సరిదిద్దేదే అమ్మ. ప్రాణాన్ని పణంగా పెట్టి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆ 9 నెలలు తనకంటూ ఇష్టాలుండవు. ఉన్నా వదిలేసుకుంటుంది. ఏది తింటే బిడ్డకు మంచిదో అదే తింటుంది. శత్రు దుర్భేద్యమైన కోట కట్టినట్టు పొట్ట మీద 2 చేతులు పెట్టి తన చేతుల్లోకి వచ్చే వరకు కాపాడుతూనే ఉంటుంది. చిన్నారి సాధించిన చిన్న విజయానికైనా ఎంతో మురిసిపోతుంది. అందుకే చిన్న కష్టం కలిగినా మన పెదవి పలికే మొదటి పదం అమ్మ. జీవితంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే ప్రార్థిస్తారు. అయితే ఆ భగవంతుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడని అంటారు. బాధ కలిగినా కష్టమొచ్చినా తానున్నానంటూ ధైర్యం చెబుతుంది అమ్మ. ఆప్యాయంగా పలుకరిస్తుంది. బాధ తెలుసుకొని ఓదారుస్తుంది. ధైర్య వచనాలతో సాంత్వన కలిగిస్తుంది. ఓ దీపం 1000 దీపాల్ని వెలిగిస్తుంది. మరి ఆ ఒక్క దీపాన్ని వెలిగించేది అమ్మే. జీవితాన్ని చమురుగా మార్చి తాను కరిగిపోతూ బిడ్డలకు భవిష్యత్నిస్తుంది. చిన్నప్పుడు ఆమె వేసిన పునాదే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ప్రపంచంలో కల్తీ లేనిది, వెలకట్టలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. అలాంటి మాతృమూర్తికి పాదాభివందనం చేస్తూ ఈటీవీ ప్రేక్షకులందరికీ ప్రపంచ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.